నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి శుభస్వాగతం. రాముడు సకల గుణ శోభితుడు, పుంసాం మోహన రూపుడు, ఆదర్శ జీవన మార్గదర్శకుడు, మానవుడిగా జన్మించిన ధర్మావతారుడు. అందుకే రాముడికి ఊరూరా గుడి. నమ్మి కొలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే శ్రీరామచంద్రుడు నెలకొన్న పుణ్యధామాలెన్నో. దత్తాత్రేయ మహర్షికిచ్చిన వర ఫలితంగా రాఘవుడు వెలిసిన దివ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని సిరిసినగండ్ల శ్రీ సీతారామాలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లాలోని సిరిసినగండ్ల గ్రామం ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన దత్తాత్రేయ మహర్షి ఆశ్రమ ప్రాంతంగా చెప్తారు. దండకారణ్యంలో సీతాన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులు దత్తాత్రేయ ముని ఆశ్రమాన్ని సందర్శించారు. ముని కోరిక మేరకు రామలక్ష్మణులు సీతా సహితంగా అత్యావతార మూర్తులుగా అక్కడ వెలిశారనేది క్షేత్ర మహత్య కథనం. 3.5 శతాబ్దాలుగా ఈ ఆలయం వైభవ ప్రభావాలతో వెలుగొందుతుంది. భారతీయ ఆధ్యాత్మిక స్రవంతిలో రామాయణానికి రామునికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ఊరూరా ప్రతిష్ఠించుకుని తమ ఆరాధ్య దైవమైన రాముణ్ణి కొలుచుకుంటారు. సదా అండగా ఉండమని వేడుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రామాలయాల్లో ప్రతిష్ఠిత మూర్తులుండగా మరికొన్ని స్వయం వ్యక్త క్షేత్రాలుగా శ్రీరామాయణ గాథతో సంబంధం ఉన్న దివ్య ప్రదేశాలుగా అలరారుతున్నాయి. ఆ కోవలోనిదే మహబూబ్ నగర్ జిల్లా సిరిసినగండ్ల శ్రీ సీతారామ క్షేత్రం. మహబూబ్ నగర్ జిల్లాలోని సిరిసినగండ్ల సుప్రసిద్ధ శ్రీరామక్షేత్రంగా విరాజిల్లుతోంది. గ్రామానికి పశ్చిమ దిశలో 3 మైళ్ల దూరంలో కొండపై సువిశాల ప్రాంగణంలో ఆలయం విలసిల్లుతోంది. దాదాపు 300 అడుగుల ఎత్తులో 70 ఎకరాల భూమిని ఆక్రమించిన విశాలమైన బండపై శ్రీరామాలయ ప్రాకార మంటపాదులు వర్ధిల్లుతున్నాయి. శతాబ్దాల తరబడి చరిత్ర ఉన్న ఈ ఆలయ వైభవం గురించి సిరిమర్రి సింగకవి సిరిసినగండ్ల రామచరిత్ర అనే పద్య కావ్యంలో సవివరంగా రచించారు. దాదాపు 3.5 శతాబ్దాల క్రితం ఈ ఆలయంలో శ్రీరామ ప్రతిష్ఠ జరిగినట్టు ఈ కావ్యం వల్ల వెల్లడవుతోంది. కాలదోషం వల్ల జీర్ణమైన అప్పటి ఆలయాన్ని క్రమేపీ జీర్ణోద్ధరణ చేయగా ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకుంది. ప్రకృతి లోగిలిలో ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లివిరిసే సుందరమైన నేపథ్యంలో సిరిసినగండ్ల శ్రీరామక్షేత్రం విలసిల్లుతోంది. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు. సిరిసినగండ్ల సీతారాముల్ని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. తమ పిల్లా పాపలతో కాలి నడకన కొండపైనున్న కోదండరాముణ్ణి దర్శించుకోవాలనే తపనతో తరలి వస్తారు. సిరిసినగండ్ల సీతారామ శిరస్సు వంచి మొక్కుతా సరసనే నిలిచి వరములియ్యుమా అంటూ భక్తులు నోరారా పాడుకుంటూ కొండను అధిరోహిస్తూ ఉంటారు.
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. ఏక ప్రాకారాంతర్నిర్మిత శ్రీ సీతారామాలయం షోడశ స్తంభాలతో అలరారుతోంది. వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. నదిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. గర్భాలయంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు నిత్యం పూజాది కైంకర్యాలు అందుకుంటాయి. భక్తులు సీతారాముల ప్రతిమల్ని తిలకించి పులకితులవుతారు. జానకి రఘురాములు ఏక మకర తోరణ యుక్తంగా విరాజిల్లడం ఇక్కడి ప్రత్యేకత. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర. గర్భాలయంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటారు. ఏక మకర తోరణ యుక్తంగా శ్రీ సీతారాముల విగ్రహాలుంటాయి. ఈ ఇరువురికి కుడివైపున సౌమిత్రి విగ్రహం ఉంటుంది. రామలక్ష్మణులు నేత్రాలు, కిరీటం, కవచాలు, తిరునామాలతో ఉంటారు. ఇరువురికి మీసకట్టు ఉండటం ఈ ఆలయ విగ్రహాల విశేషం. ఇక జానకీమాత సకల కళల సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. ముఖార విందానికి పసుపు పూయబడి పట్టు వస్త్రాన్ని ధరించి జగదేక మాతగా గోచరిస్తుంది. గర్భాలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ మూర్తిని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. మూలవర్లకు దిగువన శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవ బేరాలుంటాయి. కళ్యాణ మహోత్సవం, పల్యాంకీక ఉత్సవాలతోనూ ఈ ఉత్సవ మూర్తులకు నివేదిస్తారు. రామ రామ
जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम अगणित गुण गण भूषित राम अवनीत नया कामित राम अगणित गुण गण भूषित राम अवनीत नया कामित राम राका चंद्र समान राम पितृवाक्याश्रित कानन राम प्रिय गुहमिनिवे గర్భాలయంలో ఉన్న సీతారాముల్ని దర్శించుకుని సేవించుకుని వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. भरद्वाज मुखानंदक राम चित्रकूटाद्रिनिकेतन राम दशरथ संतत चिंतित राम कैकेयी तनयार्चित राम. ఈ దేవాలయం అపర భద్రాద్రిగా పేరున్నటువంటిది. ఈ దేవాలయంలో సంవత్సరం పొడుగుతా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉగాది మొదలు శ్రీరామనవమి వరకు వసంతోత్సవాలు, వసంత నవరాత్రులు. అష్టమి రోజు నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో ధ్వజారోహణ, ఎదురుకోళ్ళు, కళ్యాణోత్సవం, తర్వాత గరుడ సేవ, చిన్న రథోత్సవం, తర్వాత హనుమసేవ, తర్వాత పెద్ద రథం, దోపోత్సవం, చక్రతీర్థంతో పూర్తి చేయబడతాయి. ఇది భద్రాద్రిలో ప్రతిష్ఠించాల్సినటువంటి విగ్రహాలు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేయబడ్డామని చెప్పి ప్రతీతి. సిరిసినగండ్ల శ్రీరామాలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈశ్వరుడు క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడి మందిరం, నాగ సన్నిధి, మైసమ్మ మందిరం, నవగ్రహ మంటపాలను భక్తులు దర్శించుకుంటారు. ఒకప్పుడు దత్తాత్రేయ ఆశ్రమంగా విరాజిల్లిన సిరిసినగండ్ల శ్రీరామక్షేత్రంలో దత్తాత్రేయ మహర్షి సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. దత్తాత్రేయ మహర్షికి ఇచ్చిన వర ఫలితంగా సీతారాములు ఇక్కడ వెలిశారనేది పురాణ కథనం. అందుకు ప్రతీకగా దత్తాత్రేయ మందిరం ఇక్కడ వెలిసింది. ఈ మందిరానికి ఎదురుగా రామకోటి స్థూపం ఉంటుంది. రామభక్తులు నియమ నిష్ఠలతో శ్రీరామ అనే నామాన్ని పుస్తకాలలో రాసి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆ పుస్తకాలను ఈ స్థూప అంతర్భాగంలో నిక్షిప్తం చేస్తారు. ఈ దత్తాత్రేయ మందిరానికి కుడివైపున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించే కళ్యాణ మండపం నెలకొని ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఇక్కడ తిరు కళ్యాణ మహోత్సవాన్ని వేలాది భక్తజనుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. రామాలయానికి చేరువలోనే రామలింగేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. నేలకు సమాంతరంగా ఉన్న పానవట్టంపై లింగమూర్తి నిత్య పూజాది అభిషేకాల్ని స్వీకరిస్తాడు. ఈ లింగేశ్వరునికి వెనుక వైపు సర్వాభీష్టప్రద గణపతి, సర్వశుభప్రదాయిని అంబికాదేవి మూర్తులుంటాయి. జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. రామాలయానికి చేరువలోనే ఏకశిలపై మల్చిన సింధూర వర్ణ శోభిత ఆంజనేయ స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. మట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి.
శ్రీరామనవమి నుంచి 15 రోజులు ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క రకంగా అలంకరణంతో స్వామివారికి ఇక్కడ విశేష పూజలు అందుకుంటారు. అందులోనూ మన ఈ భక్తాంజనేయ స్వామిది విశేష పూజలు ఏమిటంటే ఇక్కడ గండా దీపాలంటే చాలా విశేషము. శివాలయానికి చేరువలోనే నవగ్రహ మంటపం ఉంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ. నవగ్రహ మంటపం పక్కనే జంట నాగులు, పంచపణి ప్రతిమలు నెలకొని ఉంటాయి. సిరసనగండ్ల శ్రీరామక్షేత్రంలో ఉన్న మరో ఉపాలయం ముక్కిడి మైసమ్మ మందిరం. ఈ అమ్మవారు ఏకాక్షిగా గోచరించడం విశేషం. మైసమ్మకు భక్తులు ఒడిబియ్యాన్ని, బోనాల్ని సమర్పిస్తారు. సిరసనగండ్ల శ్రీరామ శిరసా నమామి అంటూ భక్తులు శ్రీరాముని ముంగిట సాగిలపడతారు. మమ్మేలుకో రామ జయమంగళ సోమ అంటూ భక్తుల పాలిట ఆపన్న వరదుడిగా సిరసనగండ్ల రాముడు సుప్రసిద్ధుడు. శ్రీరామనవమి వేడుక ఈ క్షేత్రంలో జరిగే ప్రధాన ఉత్సవం. శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపిస్తారు. కళ్యాణ సంబరం తర్వాత రథోత్సవాన్ని భక్తుల జయ జయధ్వానాల మధ్య నిర్వహిస్తారు. రథంలో సీతారాముల్ని కూర్చుండబెట్టి ఆలయ పరిసర ప్రాంతంలో రథోత్సవాన్ని వేడుకగా జరుపుతారు. సిరసనగండ్ల శ్రీరామ దివ్యక్షేత్రం 3 శతాబ్దాల నుంచి ఘన వైభవాన్ని కలిగి నేటికి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సీతారాముల దర్శనం సకల శుభకరం, సన్మంగళకారకం. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వానేల నీకు వధు పరకు. కోదండ రామ కోదండ
దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ చేరుకున్న భక్తులు అక్కడి నుండి బిజినపల్లి, మిడ్జల్, కల్వకుర్తి మీదుగా సిరిసనగండ్ల వెళ్లి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని చేతులెత్తి నమస్కరించుకుంటారు. దశముఖ సంహార ధరణి జపతి రామ. సిరిసనగండ్ల రామ, శాంతముఖ గుణధామ, భక్తానుగ్రహ నీలమేఘ శ్యామ అంటూ భక్తులు స్వామిని నోరారా కీర్తిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కృపా వర్షం మనందరిపైన నిరంతరం కురియాలని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.